మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జరుగుతుందంటే దానికి కారణం పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి. ఆయన కడపలో నిర్వహించాలనుకున్నారు, పార్టీ అధిష్టానాన్ని ఒప్పించారు. ఈరోజు ఇదే కడపలోనే మహానాడు జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొలికొచ్చాయి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మీరు కడపలో మహానాడు జరిగితే బాగుంటుందని ఒక ఆలోచన చేశారు, అధిష్టానాన్ని ఒప్పించారు. ఈరోజు అది నిజమవుతుంది. ఈ 3 రోజుల పండగ ఎలా ఉంటుంది? మీరే చూస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. ఒక అద్భుత కార్యక్రమం, అద్భుత దృశ్యం ఆవిష్కరణ అవుతా ఉంది. కనీవిని ఎరుగని రీతిలో 43 సంవత్సరాల్లో ఒక గొప్ప కార్యక్రమం కడపలో జరుగుతుంది. అది నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరగడం నా అదృష్టంగా భావిస్తూ ఉండా. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఈ కార్యక్రమం కడపలో పెడదామని అడిగారో ఇమీడియట్గా ఎస్ సార్, కడపలో పెట్టాలి, జరపాలన్నా. ఆ కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. కొద్ది గంటల్లో మహానాడు కార్యక్రమం పండుగ రేపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. కొంచెం వర్షం కొద్దిగా అడ్డంకిగా ఉన్నా ఈ కార్యక్రమం ముందుకు పోతుంది, దీంట్లో అనుమానం లేదు. సరే, ప్రకృతి అనేది మన చేతుల్లో లేదు. ఎప్పుడు ఏం జరిగినా కూడా మనం ఏం చేయలేము దాన్ని. ఏది ఏమైనా ఈ కార్యక్రమానికి దేవుడు ఉన్నాడు. దేవుడు అన్ని రకాలుగా కూడా మంచి జరగాల, ఈ రాష్ట్రానికి మంచి జరగాల, ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది రాష్ట్రానికి అని భావించాడు. కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపించారు ఈరోజు. మరి ఈ కార్యక్రమం సంవత్సరం తర్వాత, అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఈ కార్యక్రమం జరుగుతూ ఉందంటే రాయలసీమే కాదు, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ అప్పుడే రేపు కార్యక్రమం అంటే ఈరోజు అందరూ వచ్చేసారంటే ఎంత ఆతృత ఉంది, ఎంత ఉత్సాహం ఉందో మీరు ఒక్కసారి అందరినీ ఒకసారి కలిసి అడిగి తెలుసుకోవచ్చు. సార్, ఫస్ట్ కడపలో జరుగుతుందంటే అకామిడేషన్ ఎట్లా, అక్కడ ఏర్పాట్లు ఉంటాయా, అంత క్యాపబిలిటీ కడప నగరానికి ఉందా అన్నారు. అవన్నీ సెట్ అయ్యాయా? ఆ ఊహాగానాలన్నీ తిప్పికొట్టారా? ఇప్పుడు ఏం లేదు, చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఏం లేవు. మిగతా నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా అకామిడేషన్స్ పెట్టాం. అందరూ కూడా ఎక్కడి నుంచి అయినా ఒక గంట ప్రయాణం, ఇది కడపకు సెంటర్లో ఉంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా ఒక గంట ప్రయాణం, 50 నిమిషాల ప్రయాణంలో వస్తారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పటికే ఎక్కడెక్కడ అకామిడేషన్స్ ఇవ్వాలని అందరికీ కూడా ఏర్పాట్లు చేస్తాం, ఇంకా కొనసాగుతున్నాయి. మేము రాత్రి లోపల అందరికి కూడా ఇచ్చేస్తాం. సార్, మహానాడు వేదికగా కొంతమంది వైసీపీ కీలక నేతలు పార్టీలో చేరబోతున్నారు. దానికి సంబంధించి గ్రౌండ్ అంతా మీరే ప్రిపేర్ చేశారంటారు. ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? అవన్నీ చేరే వరకు సస్పెన్స్లో ఉంటాయి, ఇప్పుడే చెప్పకూడదు అవన్నీ. ఎందుకంటే పార్టీలో చేరేదానికి గేట్లు ఓపెన్ చేయండి అని చెప్పి సంవత్సరం నుంచి వైసీపీ నాయకులు అడుగుతూనే ఉన్నారు. మా పెద్ద ఆయనంగా గేట్లు ఓపెన్ చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే ఆ ఒక్కరిని వదిలేసి అందరూ వచ్చేస్తారు. మాకు వద్దు, వాళ్ళంతా ఎందుకు, ఆ స్క్రాప్ అంతా మేము తీసుకొని ఉన్నవాళ్ళు బాధపడ్డాము, ఇవన్నీ ఎందుకు. ప్రజలు మాకు అండగా ఉండారు, ప్రజలు ఓట్లు వేసినారు, భారీ మెజార్టీలతో ఓట్లు వేసినారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. లక్షల కోట్లు పెట్టుబడులన్నీ వచ్చి 3-4 సంవత్సరాలు ఇవన్నీ కార్యరూపం దాలిస్తే రాష్ట్ర సంపద పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్సెస్ పెరుగుతాయి, రాష్ట్రం అంతా ముందుకు పోతుంది. 5 సంవత్సరాలు ఆయన 1 ఛాన్స్ అని తీసుకొని ఆ ఫ్యాన్ పట్టుకొని తిరిగి రాష్ట్రం అంతా నాశనం చేసి పడేసినాడు. ఆ ఫ్యాన్ ముక్కలు చేసేసినారు ప్రజలంతా. ఈరోజు మళ్ళా ఎందుకు, వాళ్ళంతా ఆ స్క్రాప్ అంతా మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళని చెడగొట్టడం. సార్, లోకేష్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి, అది ఈ మహానాడులోనే అనౌన్స్ చేయబోతున్నారు అంటారు. ఏంటి సార్? నేను ఇంతకుముందే చెప్పా కదా, ముఖ్యమంత్రి గారి తర్వాత ఎంత పెద్ద పదవి ఇచ్చినా ఆయనకు అవసరం. ఈరోజు 43 సంవత్సరాల తర్వాత 3వ తరం వచ్చిన తర్వాత మళ్ళీ 75 సంవత్సరాల రజతోత్వం జరుపుకోవాలంటే 3వ తరం నేత మంచి పొజిషన్లోకి రావాలా, వచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా, యువతకు భరోసా ఇవ్వాలా. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆయనకు అంత పెద్ద పొజిషన్ అవసరం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉంటాను. మొత్తం మీద కడపలో జరగబోయేటువంటి మహానాడుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఇక్కడికి వస్తున్నటువంటి అతిరథ మహారథులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడబోతూ ఉన్నాము. అలాగే పార్టీలు కూడా ఈ మహానాడు తర్వాత కడప జిల్లాలో మహానాడు ముందు, మహానాడు తర్వాత టీడీపీ అనే విధంగా మాట్లాడుకుంటారని మనతో పాటు పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.